జై భీములు, బుద్ధ వందనాలు, నమో బుద్ధాయ. ఈరోజు సంజీవ్ రెడ్డి గారు చాలా రోజులుగా అడుగుతున్నారు నన్ను మాట్లాడాలని. చాలా సార్లు సాధ్యం కాలేదు. ఈరోజు తప్పనిసరిగా నేను కూడా మాట్లాడాలి అనే దృష్టితోనే ఒప్పుకోవడం అనేది జరిగింది. చాలా పెద్ద విషయం ఇది, పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒక ఇద్దరి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. భారతదేశ చరిత్ర గతిని మార్చిన వాళ్ళలో నా ఉద్దేశంలో వీళ్ళిద్దరు ప్రధానం. ఒకరు మహాత్మా భగవాన్ ఏ పేరుతో పిలిచిన గౌతమ బుద్ధుడు అయితేంది, రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఇద్దరి మధ్య చాలా ఉద్యమాలు, చాలా పోరాటాలు, చాలా సంఘర్షణలు, చాలా మార్పులు, చాలా విప్లవాలు జరిగాయి. కానీ బుద్ధుడి తర్వాత అంతే లక్ష్యంతో పనిచేసిన వాళ్ళలో మధ్యలో ఇంకొకరు అశోకుడు, సామ్రాట్ అశోక్ ఒక చక్రవర్తిగా తన బాధ్యతను చేస్తే, గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ ఎటువంటి పదవులు లేకున్నా కూడా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారు, సమాజాన్ని మార్చగలిగారు. ఇది ఒక నేపథ్యం. ఈరోజు గౌతమ బుద్ధుడి గురించి మనం మాట్లాడాలి. అంబేద్కర్ ఆలోచన అంటే, అంబేద్కర్ జీవితాన్ని కూడా చాలా మంది చదివిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలా సంక్షిప్తంగా ఆయన ప్రయాణాన్ని ఒక 40 సంవత్సరాల సినిమా స్క్రిప్ట్ తానే రాసుకొని తానే సినిమా తీసి ఆ సినిమా అయిపోయిన తర్వాత తాను వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంబేద్కర్ జీవితం. 1916లో కొలంబియా యూనివర్సిటీలో కులాల పుట్టుక, దాని నేపథ్యము, దాని చరిత్ర గురించి రాసిన వ్యక్తి. 1956 అక్టోబర్ 14వ తేదీన నాగపూర్ లో బౌద్ధం స్వీకరించడం వరకు, అంటే ఒక సమస్య గమనించి సమస్యను తీసుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపెట్టి, ఆ పరిష్కారంలో తాను భాగస్వామినైన వ్యక్తుల్లో అంబేద్కర్ మించిన వాళ్ళు ఇంకోరు ఉంటారు అనుకోను. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించడం ఎందుకు జరిగింది, బౌద్ధం ఎందుకు స్వీకరించాడు అనే ప్రశ్నకు ఆయనే 2-3 సార్లు సమాధానం చెప్పాడు. అక్టోబర్ 15వ తేదీ 1956లో పత్రికా విలేకరుల సమావేశంలో సుదీర్ఘమైన ఉపన్యాసం కూడా చేశాడు. అంటే కులము ఎందుకు వచ్చింది అనే దాని దగ్గర 1916లో మాట్లాడితే, కులం కోసం, కులం వివక్ష, ముఖ్యంగా అంటరానితనం గురించిన వివక్ష గురించి కాలారాం టెంపుల్ లేకుంటే మహద్ చెరువు 1927లో సంఘర్షిస్తే, 1932లో జరిగిన ఒక ఘటన అంబేద్కర్ జీవిత గమనాన్ని మార్చింది. అదేంటంటే పూనా ఉడంబడిక. 1930-31లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ 3 కాన్ఫరెన్స్లలో జరిగిన అనేక రకాలైన చర్చల తర్వాత అంటరాని కులాలకు, ముఖ్యంగా సామాజికంగా ఆ రోజు డిప్రెస్డ్ క్లాసెస్ అనేవాళ్ళం, డిప్రెస్డ్ క్లాసెస్ కి సంబంధించి ఒక సామాజిక ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విద్య విషయంలో కానీ, ఒక అధికారాన్ని అప్పజెప్పే రాజకీయ అధికారం విషయంలో కానీ ఇచ్చిన కమ్యూనల్ అవార్డు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని గాంధీ వ్యతిరేకించడం మాత్రమే కాకుండా, అది కనుక అమలు జరిగితే నేను మరణాన్ని అనే స్వీకరిస్తాను కానీ దీన్ని అంగీకరించని చెప్పడం వల్ల ఆ రోజు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎందుకు పూనా ఉడంబడికర్ ఒప్పుకుంటున్నానంటే, గ్రామాల్లో నా వాళ్ళు మైనార్టీలు, ఒకవేళ గాంధీ కనుక ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేస్తే తన వాళ్ళకు రక్షణ ఉండదు అనే ఒకే ఒక కారణం చేత నేను ఒప్పుకుంటున్నానని చెప్పి దానికి అంగీకరించడం వల్ల ఆ రోజు ఆయనకు ఒకటి అర్థమైంది, అంటే హిందూ సమాజం అనేది ఇక ఎంత మాత్రం అంటరాని కులాలని, అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొరకవు అని గమనించి ఆయన 1935-36లో కళ్యాణ్లో కానీ, యోలాలో కానీ జరిగిన సమావేశంలో, దాదర్లో జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా నేను హిందూగా
జీవించను, హిందుగా పుట్టాను కానీ హిందుగా మరణించనని ప్రకటించాడు. నేపథ్యంలోనే మనం చూడాల్సింది కుల నిర్మూలన అనే ఒక మహత్తర గ్రంథం. కుల నిర్మూలన కూడా చాలా స్పష్టంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంటే హిందూ మతం అనేది ఇంకేమాత్రం ఒక సామాజిక సమానత్వాన్ని అందించదు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం అంటరాని అస్పృశ్యులు ఎవరు అనే ఒక పరిశోధనకు వెళ్ళి, అస్పృశ్యులు ఎవరు అనే దగ్గరికి వచ్చినప్పుడు అంటరానితనం అనేది బౌద్ధం ఆచరిస్తున్న వాళ్ళని హిందూ సమాజం వెలివేయడం వల్ల, హిందూ సమాజం పక్కన పెట్టడం వల్ల, హిందూ సమాజం వాళ్ళని శత్రువులుగా ద్వేషించడం వల్లనే ఏర్పాటు జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఆ తర్వాత మీకు 1942 నుంచి 46 వరకు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత 46 నుంచి 1950 వరకు ఆయన రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. 1950 నుంచి 52 వరకు ఆయన పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మళ్ళీ ఆయన బౌద్ధం వైపు, బౌద్ధం యొక్క ఆలోచన వైపు పోవడం అనేది మనం చూస్తాం. అంటే ఇంత ప్రయాణం చేసిన తర్వాత మాత్రమే, ఇన్ని రకాల అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే బౌద్ధాన్ని స్వీకరించడం అనేది కేవలం ఒక మతం నుంచి ఇంకో మతానికి మారడమో, లేదు కేవలం ఒకరి మీద ద్వేషంతో ఇంకొక వైపు పోవడమో చేస్తున్న అనే విషయాన్ని కూడా ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. బౌద్ధాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నా కాబట్టే, అంటే ఆయన ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక తత్వాన్ని అర్థం చేసుకున్న మేధావుల్లో గొప్పవాడు. ఆయన గురువు జాన్ డ్యూ ఎడ్యుకేషన్ డెమోక్రసీ అనే విషయంలో ఒక గొప్ప పరిశోధన చేస్తే, జాన్ డ్యూ నుంచి ఆయన ఆ ప్రజాస్వామ్య దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ఆయన ఉన్న సమయంలోనే మనకు అమెరికాలో జరిగిన నల్ల జాతి ప్రజల పోరాటం, ఆ పోరాటం యొక్క తత్వాన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన చాలా స్పష్టంగా, నేను భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నేను కోరుతున్నానంటే కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం కాదు. అంటే ప్రజాస్వామ్యం అనగానే ఒక ప్రభుత్వ విధానం, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల కోరికలను ప్రభుత్వాలు తీర్చాలి అనే ఒక చాలా సంక్షిప్తమైన తాత్విక చింతన కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క జీవితం. ఆయన ప్రజాస్వామ్యం అనే దాన్ని ఇంకొక అర్థంలో కూడా మాట్లాడు. ఫ్రెటర్నిటీ, సోదరత్వం అంటేనే ప్రజాస్వామ్యం. అంటే ప్రజల మధ్య సంబంధాలు, ఒక మానవ సంబంధాలు, సమాన సంబంధాలు, సామాజిక పరమైన సమానత్వ సంబంధాలు ఉంటేనే ప్రజాస్వామ్యం అనే దృక్పథాన్ని కూడా ఆయన చెప్పాడు. అందుకే నేను స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా సౌభ్రాతృత్వం అంటే సోదరత్వం, ఈ మూడింటిని కూడా నేను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదు, గౌతమ బుద్ధుడి నుంచి తీసుకున్నానని కూడా చెప్పాడు. అంటే అంతటి స్పష్టమైన ఒక తాత్విక చింతనను అంబేద్కర్ అర్థం చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది బౌద్ధాన్ని, నాకు తెలిసి నేను అన్ని పుస్తకాలు చదవకపోయినా కొన్ని వందల మంది బౌద్ధం గురించి రాశారు. రాజ్ దేవుడి నుంచి మొదలుకుంటే ఈ రోజు ట్రెవర్ లింగ్ వరకు అనేక మంది అనేక రకాల పద్ధతుల్లో బౌద్ధాన్ని విశ్లేషించారు. బుద్ధుడి యొక్క జీవిత చరిత్రను కానీ, బుద్ధుడి యొక్క బోధనలను కానీ, బుద్ధుడి యొక్క బోధనల యొక్క ప్రభావాన్ని కానీ, బుద్ధుడి బోధనల యొక్క ప్రాముఖ్యతను కానీ చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు. అందుకే అంబేద్కర్ కూడా చెప్తున్నాను, చాలా మంది బౌద్ధాన్ని విశ్లేషించారు, చాలా మంది బౌద్ధాన్ని అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా, కొందరేమో ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఆయన ఈ విషయంలో ముగ్గురిని తాను బౌద్ధం విషయంలో మార్గదర్శకులుగా తీసుకుంటా అని చెప్పాడు. అందులో ఒకరు దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ, రాహుల్ సంకృత్యాయన్, ధర్మానంద్ కోశం. ఈ ముగ్గురు బౌద్ధం పట్ల చాలా ఒక ఏమంటారు అంటే ఒక రకమైన పక్షపాతం లేకుండా ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన పద్ధతులు అన్వేషించారనేది అంబేద్కర్ ఉద్దేశం. ఈ అన్నిటిని శోధించి, ఈ అన్నిటిని పరిశోధించి ఆయన రాసిన పుస్తకం బుద్ధ అండ్ హిస్ ధమ్మ. అంటే బుద్ధుడు అతని ధమ్మం అని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఈ బుద్ధుడు అతని ధమ్మం అనే పుస్తకము మనం చూసినట్టయితే చాలా 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 లోతైన పరిశోధనతో వచ్చిన పుస్తకం. కేవలం
అశ్వఘోషుడు మొట్టమొదటిసారిగా 1వ శతాబ్దంలోనో 2వ శతాబ్దంలోనో మొట్టమొదటిసారిగా బుద్ధుడి యొక్క జీవిత చరిత్రని ప్రపంచానికి అందజేశాడు. అప్పటి నుంచి మొదలుకొని చాలా మంది రాశారు, చాలా రకాల అన్వేషణలు జరిగాయి. రీసెంట్ గా నాకు అత్యంత బాగా నచ్చిన పుస్తకం ది బుద్ధ అదే సోషల్ రెవల్యూషనరీ అనే ట్రెవర్లింగ్ పుస్తకం. చాలా 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 అద్భుతమైన పుస్తకం. అంటే ఆ పుస్తకం దాకా, అంటే అశ్వఘోషుడు నుంచి ట్రెవర్లింగ్ దాకా చాలా మంది రాశారు. అందుకే అంబేద్కర్ కూడా చాలా మందిని ప్రస్తావించి చాలా విషయాలను పరిశోధించి ఆయన నాకు తెలిసి 3 భాగాలుగా బౌద్ధాన్ని అని చెప్పి, ఒకటి బుద్ధుడు పరివ్రాజకుడు ఎట్లా అయ్యాడు, దీని మీద నేను చాలా పుస్తకాలు వెతికాను. ఇద్దరు దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతులు రాశారు. ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్, 2 ధర్మానంద్ కోశంబి ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఉన్న విషయం అంబేద్కర్ తన పుస్తకంలో ఇద్దరు వేరువేరుగా రాయడం అనేది చూస్తారు. చాలా మంది బుద్ధుడు ఎట్లా అయ్యాడు అనే దానికి మనకు తెలిసి అనేక పుస్తకాల్లో, అంటే అశ్వఘోషుడి నుంచి మొదలుకొని రాయస్ డేవిడ్ వరకు చాలా మంది రాసింది, ఆయన ఒక రోగిని చూశాడు, ఒక ఆకలితో ఉన్నవాడిని చూశాడు, ఒక శవాన్ని చూశాడు, తర్వాత ఒక మాంకుని చూశాడు, ఆ తర్వాత ఆయన ఈ ప్రపంచాన్ని త్యజించి వెళ్ళిపోయాడు అనే ఒక థియరీని మనకు చెప్పారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది అంబేద్కర్ ఏం చెప్పాడు అనేది, అంబేద్కర్ యొక్క దృక్పథాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దాన్ని అంబేద్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది అశాస్త్రీయమైన ఆలోచన. ఒక వ్యక్తి, ఒక మనిషి తాను 30 ఏళ్లలో వయసులో అంతవరకు ఏది చూడనట్టు, ఏమి చేయనట్టు ఆయన బయటికి వెళ్ళి వెంటనే వాటిని చూసి పరివ్రాజకుడు అవడం అంటే ఇది పూర్తిగా ఒక అశాస్త్రీయమైన. మనం ఇక్కడ చూడాలంటే బుద్ధుడు వెరీ రేషనల్, వెరీ సైంటిఫిక్ థాట్ ఉన్నవాడు. ప్రతిదాన్ని కార్యకారణ సంబంధంతో చూడాలన్నవాడు. ప్రతి విషయాన్ని చెప్పిందే తడవుగా అంగీకరించకుండా తమకు తాముగా దాని మంచో చెడో నిర్ణయించుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నవాడు. ప్రతి విషయంలో కూడా ఒక మూఢనమ్మకాలకు పోకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతులు ఆలోచించమని చెప్పిన బుద్ధుడి యొక్క జీవితాన్ని అంబేద్కర్ అంతే రేషనల్ గా ఆలోచించాలని చెప్పాడు. అందుకే ఆయన బుద్ధుడు పరివ్రాజకుడు కావడానికి ఆ 4 కారణాలు. బాధలు ఉండొచ్చు, మనిషి అనేవాడు పేదరికాన్ని, మనిషి అనేవాడు రోగిని బాధించిన బాధ అనిపిస్తుంది. కానీ ఇంకోటి, రీసెంట్ గా అప్పుడున్న పాండమిక్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం కరోనా లాంటి వ్యాధులు చాలా లక్షలాది మందిని చంపేశాయి. దాని మీద కూడా ఒక బుక్ రీసెంట్ గా యానిసెంట్ పీరియడ్ పాండమిక్ సిచ్యువేషన్ అని బుక్స్ కూడా పాతవి ఉన్నాయి, అది కూడా మనం చూడొచ్చు. అప్పుడు చాలా మంది చనిపోయారు. అంటే ఈ క్రమంలో అంబేద్కర్ బుద్ధుని జీవిత చరిత్రని, బుద్ధుడి యొక్క జీవితాన్ని, ఆయన పరివ్రాజకుడు కావడానికి కేవలం ఈ కారణాలు కాదు, ఆయన అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మగధ ఆ తర్వాత కోసల ఈ 2 రాజ్యాలు ఉన్నాయి, మిగతా అన్ని రిపబ్లిక్స్ గా ఉన్నాయి, అంటే జనపదాలుగా ఉన్నాయి. అందులో శాఖ్య అనేది ఒక జనపదం రూల్స్ ఏంటి, తాను ఏదైనా ఒక నిర్ణయం మెజార్టీ ప్రజల అంగీకారాన్ని అంగీకరించకపోతే కొన్ని కోలియా రోహిణి నది వివాదంలో రోహిణి నది నీళ్లను శాక్య తెగవాళ్ళు లేకుంటే కొలియా తెగ వాళ్ళు వాడుకోవాలా అనే గొడవలో శాక్య తెగకు సంబంధించిన మన జనపదం జనసభ కోలియా తెగల మీద దాడి చేయాలి. కొలియా తెగ ఎవరు? బుద్ధుడి యొక్క తల్లికి సంబంధించిన తెగ, అదే విధంగా బుద్ధుడి యొక్క భార్యకు సంబంధించిన తెగ. అంటే సంబంధాలున్న ప్రజల మధ్య ఈ గొడవలు వద్దు అని అన్నందుకు జనపదం ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అప్పుడు జనపదంలో 2 నిర్ణయాలు ఉండేవి. ఒకటి, జనపదం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, 2 వాళ్ళ మరణ శిక్ష అయినా ఉండాలి. ఈ 2 నిర్ణయాలు మళ్ళీ జనపదం చర్చించి 2 నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు రాజ్యము కొంచెం అవతరిస్తున్న టైం, అంటే స్టేట్ అంటే ఒక ప్రాంతంలో ఇక రాజుల యొక్క ప్రాబల్యం పెరుగుతున్న టైం, అప్పుడు మళ్ళీ రాజుకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఎట్లా చేయాలనుకున్నప్పుడు తనకు తానుగా నేనే పరివ్రాజకుడుని అవుతాను, నేను ఒక సన్యాసిగా మారిపోతాను, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి అట్లా మారినట్టు ఒక శాస్త్రీయమైన
దృక్పథాన్ని అంబేద్కర్ అందించడం అనేది ఒక యూనిక్ కాంట్రిబ్యూషన్. ఇంతవరకు ఆయన రెఫరెన్స్ సంబంధించి వెతుకుతున్నాం, రెఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆయన ఎందులో నుంచి తీసుకున్నాడు అనేది ఇంకా చర్చించాల్సింది. బట్ ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. ధర్మానంద్ కోశంబి అంటే డిడి కోశంబి తండ్రి ధర్మానంద్ కోశంబి, అంబేద్కర్ ఈ విషయాన్ని చెప్పాడు. దీన్ని ఏ రెఫరెన్స్ లో ఉంది, ఏ రెఫరెన్స్ తీసుకున్నారు అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. ఇది శాస్త్రీయంగా ఉంది అనేది నేను నమ్ముతున్నాను. అంటే ఒక శాస్త్రీయమైన ఆలోచన కలిగిన వాడు అశాస్త్రీయంగా లేకుంటే యుటోపియన్ ఊహాజనితంగా మారడం అనేది సాధ్యం కాదు అనేది ఒకటి. రెండో విషయం, అంబేద్కర్ బుద్ధ ఇండిస్ ధమ్మలో చెప్పిన రెండో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరైనా ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదించడం కానీ, లేకుంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం కానీ, లేదంటే ఒక విషయం పట్ల ఒక అవగాహన కలిగించుకోవడం అనేది కేవలం చెట్టు కింద కూర్చోనో లేకుంటే ఇంకో దగ్గర కూర్చుంటేనో సాధ్యం అవుతుంది అనే దాన్ని అంబేద్కర్ అంగీకరించలేదు. దాన్ని కూడా అంబేద్కర్ చాలా తీవ్రంగానే అన్వేషించి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ముందు ఈ జ్ఞానం ఈ ప్రజలకి ఇట్లా ఎందుకుంది అని అన్వేషించడానికి వెళ్ళినప్పుడు ఆయన భృగుడి దగ్గర మొదలు కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు. నేను ఎందుకు అన్వేషిస్తున్నాను అని అంటే, నాకు ప్రజలు ఎందుకు కష్టాలు పడుతున్నారు, దీనికి కారణాలు ఏమిటో కావాలి. ప్రజల యొక్క కష్టాలు నివారించే ఒక ఇది ఉన్నప్పుడు మాత్రమే నేను దీన్ని అంగీకరిస్తానని చెప్పాడు. అంటే మీ యొక్క శ్రద్ధలు స్వర్గం కోసం కానీ, ఈ లోకంలో గల జీవుడు కష్టాలను పరిశీలించి వాటి నివారణోపాయానికి అనుగుణాలనేదే నా ఆకాంక్ష అనేది ఆయన గౌతమ బుద్ధుడు భృగుతో అన్న మాటలు. ఇది చాలా ప్రాథమికమైన అంశం. అంటే బుద్ధుడు దేనికోసం అన్వేషణకు వెళ్ళాడు? బుద్ధుడు దేనికోసం వెళ్ళాడంటే, ఇప్పుడు ప్రజలు పడుతున్న బాధలకు నివారణ ఏమిటి, ఏం బాధలు అవి? ఒకటి పేదరికం, ఒకటి రోగాలతో చనిపోవటం, తర్వాత వీటన్నిటికీ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీనికి నేపథ్యం కూడా మనం ఆలోచించాలి. ఏంటి? అప్పుడు ఒక వేదాలు చాలా డామినెంట్ గా వేదాల యొక్క ప్రాక్టీస్ జరుగుతున్న కాలం. వేదాల ఆచరణలో ముఖ్యమైన అంశం ఏంటి? యజ్ఞాలు. ఈ యజ్ఞాలు అనేటివి చాలా మొత్తం సమాజాన్ని విధ్వంసం చేస్తూ పోయినాయి. మీరు ఎంత భయంకరంగా ఉంది అంటే, ఏ రాజు గాని, లేకుంటే జనపదానికి సంబంధించిన నాయకుడు గాని, లేకుంటే అప్పుడప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న దశ, అప్పుడప్పుడే కొంత వరి లేదంటే ఉత్పత్తి మిగులు ధాన్యం ఏర్పడుతున్న దశ, అప్పుడప్పుడే వృత్తులు అంటే చేతి వృత్తులు అభివృద్ధి చెందుతున్న దశ. ఈ దశలో యజ్ఞాల పేరు మీద వేల ఆవులని చంపడం, వేల ఆవులను దానం ఇవ్వడం, వేల రూపాయలను దానం ఇవ్వడం, అనేక రకాల వస్తువుల్ని దానం ఇవ్వడం. ఒకవేళ నువ్వు దానం ఇవ్వకపోతే నీకు పైలోకంలో నీకు నరకం ఉంటుంది, నీకు మళ్ళీ జన్మిస్తావు, మళ్ళీ కష్టాలు పడతావు అని భయపెట్టడం. అదే విధంగా చాలా దుగుప్సాకరంగా మహిళల్ని కానీ రకరకాల పద్ధతుల్లో అత్యాచారాలకి ఆనాటి పురోహిత వర్గం, బ్రాహ్మణ వర్గం చాలా దౌర్జన్యపూరితంగా వివరించడం. ఈ విషయాలన్నిటి బాధని అప్పుడు గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళని, ఈ విషయాలను మనం రొమిలా తాపర్ కావచ్చు, లేకుంటే ట్రెవర్లింగ్ కావచ్చు, లేకుంటే డిడి కోశం, చాలా మంది యాన్సెంట్ పీరియడ్ లో అంటే బిఫోర్ బుద్ధ ఉన్న టైం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఉమా చక్రవర్తి లాంటి హిస్టరీ ప్రొఫెసర్ చాలా ఒక బ్యూటిఫుల్ బుక్ రాసింది, సోషల్ డైమెన్షన్స్ ఇన్ ఎర్లీ బుద్ధిజం అని. అంటే బుద్ధిజానికి ముందు, అంటే బుద్ధిజం కొత్తలో, బుద్ధిజం మొదలైన టైంలో ఉన్న వ్యవస్థ ఏంటి సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థ ఏంటి అంటే బ్రాహ్మణ ఆధిపత్యం, బ్రాహ్మణ యొక్క దోపిడీకి అనువైన ఒక వాతావరణాన్ని సృష్టించుకోవడానికి వేదాలను అడ్డం పెట్టుకొని వేదాల పేరుతో యజ్ఞాలను చేసి, ఆ యజ్ఞాల పేరుతో మొత్తం సమాజాన్ని ధ్వంసం చేసే స్థితి ఆ రోజు బుద్ధుడు లాంటి వాళ్ళని అనేక మందిని ఆలోచింపజేసింది. ఇంకో విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు కేవలం బుద్ధుడు మాత్రమే కాదు, కేవలం బౌద్ధం మాత్రమే కాదు, 66 రకాల బ్రాహ్మణేతర వైదికేతర సిద్ధాంతాలు ఆ రోజు ప్రచారంలో ఉన్నాయి. అంటే 66 మంది, అంటే 66 బృందాలు, లేదా 66 తెగలు, 66 రకాల ఆలోచనలు, 66 రకాల సిద్ధాంతాలు బ్రాహ్మణిజాన్ని అంటే వైదిక సమాజాన్ని, ఆ రోజు అప్పుడు బ్రాహ్మణ్ అనేవాడు లేకపోయినా ఒక వైదికేతర రకమైన ఒక 66 రకాల సిద్ధాంతాలు
ఆ రోజు బౌద్ధానికి ముందు బౌద్ధంతో పాటు మనకున్నాయి. ప్రధానంగా ఆ రోజు 66 రకాల 6 ముఖ్యమైనవని అంబేద్కర్ చెప్పాడు. ఒకటి, పురాణ కశ్యపుని అక్రియావాదం, మక్కలి ఘోషాల్ నియతివాదం, అజిత కేశకంబలి ఉచ్ఛేదవాదం, అకుత కాత్యాయనుడి యొక్క అన్యోన్యవాదం, సంజయ బేలపుత్రుడి విపేక్షావాదం, నిబంధ బేలపుత్రుడి యొక్క చాతుర్యామవాదం. అంటే ఈ వాదాలన్నింటినీ గౌతమ బుద్ధుడు అధ్యయనం చేశాడు. ఈ వాదాలన్నిటిని అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకోవడం వల్లనే ఆయన ఒక నిర్ణయానికి రాగలిగాడు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వాదాలన్నింటిలో కూడా గౌతమ బుద్ధుడు ఒక నిరాశని చూశాడు. అంటే ఒక ఆశావాదం లేదు. దీని నుంచి బయటపడడం ఎట్లా అనే ఒక నిర్దిష్టమైన విధానము, ఆచరణ గౌతమ బుద్ధుడి చూడలేదు అందులో. అందుకే ఆయన మళ్ళీ తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టాడు, తన యొక్క ఆలోచనను మొదలు పెట్టాడు. అప్పుడే మనకు ఆ సిద్ధాంతాలు అనేక మంది, చార్వాకం ఉంది, అప్పటికే శాంఖ్య సిద్ధాంతం ఉంది, రకరకాల సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. ఒక నేపథ్యం లేకుండా, ఒక చారిత్రకపరమైన సామాజిక చారిత్రక నేపథ్యం లేకుండా ఒక సిద్ధాంతం అనేది రాదు అనడానికి అంబేద్కర్ లాంటి వాళ్ళు బౌద్ధాన్ని ఒక ఖచ్చితమైన అంశంగా మనం చూపెట్టడం అనేది ఈ పుస్తకంలో మనం చూస్తాం. అదే ఇవన్నీ ఆలోచిస్తూ తాను ఒక నిర్ణయానికి రావడం అనేది మనం సారనాథ్లో ఆయన మొట్టమొదటి ధమ్మచక్ర పరివర్తన సిద్ధాంతంలో మనం చూడొచ్చు. మీ అందరికీ తెలుసు, నేను అంటే డీటెయిల్స్ గా పోదలుచుకోలేదు. ధమ్మచక్ర పరివర్తన బేసిక్ గా 2 విషయాల్ని మనకు స్పష్టం చేసింది. ఒకటి, పంచశీల ఒక మార్గాన్ని చూపడం, రెండోది అష్టాంగ మార్గాన్ని ప్రబోధించడం. పంచశీల అంటే ఏంటి, అష్టాంగ మార్గం అంటే ఏంటి అనేది మీ అందరికి తెలుసు. అంటే ఇవి 2 ప్రధానమైన విషయాలు. ఎందుకు అంటే అప్పటికున్న సమాజం యొక్క దృక్పథాన్ని, అది మార్గాన్ని మార్చడానికి, మళ్లించడానికి గౌతమ బుద్ధుడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పంచశీలాన్ని నైతిక పరమైన విషయంగా ఇప్పటికి చాలా మంది బౌద్ధ తాత్వికులు, బౌద్ధ చరిత్రకారులు ఆలోచిస్తున్నారు. అది అంబేద్కర్ దాన్ని అంగీకరించలేదు. పంచశీల అనేది అప్పుడున్న సమాజం యొక్క గతిని మార్చేది. పంచశీల అంటే ఒక రకంగా నేను ఇంతకుముందు ఏదైతే విషయం చెప్పానో, వైదిక దుర్మార్గాన్ని, వైదిక అత్యాచారాన్ని, వైదిక యొక్క అనేక రకాల దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి ఆయన పంచశీలను ప్రబోధించాడు. పంచశీలలో ఉన్న 5 అంశాలు యజ్ఞానికి టార్గెట్ చేస్తున్న అంశాలే. అది చాలా మంది మనం అనుకుంటే అబద్ధం ఆడరాదు అనేది ఒక చిన్న విషయం. అబద్ధం ఆడటం అంటే నేను ఇవాళ ఇక్కడ ఉండి నేను ఇంకో దగ్గర ఉన్నా అని చెప్పడం అబద్ధం అనే అంత చిన్నదాన్ని కుదించారు. అది కాదు. అబద్ధం అనేది ఆయన చెప్పింది ఏంటంటే, మీరు తప్పుడు ప్రచారం, అంటే యజ్ఞం చేయలేదు, నువ్వు బ్రాహ్మణులకు దానం వేయలేదు, నువ్వు బ్రాహ్మణులను మంచిగా చూసుకోలేదంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు స్వర్గానికి పోవు, నీకు నరకం ఉంటుంది అని చెప్పే ఒక తాత్విక దుర్మార్గాన్ని అబద్ధం అన్నాడు ఆయన. ప్రపంచం అనేది దేవుడే సృష్టించాడు, మళ్ళా దేవుడే మనల్ని కాపాడుతాడు, దేవుడే మన కష్టాలన్నిటికీ కారణం అనే అబద్ధాన్ని తప్పు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఇది పునర్జన్మ ఉంటుంది, నీకు మళ్ళా ఇంకో జన్మ ఉండదు, ఇంకో రకరకాలుగా బతుకు. అంటే ఒక రకంగా మనిషిని తాత్విక సిద్ధాంతం వైపు, శాస్త్రీయత వైపు కాకుండా తప్పుడు మార్గం వైపు మళ్ళించే అబద్ధాన్ని అబద్ధం అన్నాడు. రెండోది, దొంగతనం చేయరాదని రాస్తున్నాం, అది తప్పు. ఆదిన్నదానం అంటే ఏదైతే బలవంతాన భయపెట్టి తీసుకోవటం. అరే నువ్వు నాకు దానం చేయలేదు, నువ్వు దానం చేయకపోతే ఏమవుతావు, నువ్వు గాడిద వైపు పుడతావు. దానికో 24 కథలు మహాభారతంలో, 40 కథలు రామాయణంలో, ఇంకొక 70 కథలు భాగవతంలో, రకరకాల కథలు సృష్టించారు. అంటే ఈ రకమైన ఒక దానం చేయాలనే దాన్ని, ఎవరికైనా దానం చేయాలనిపిస్తే దానం చేయాలనిపించాలి. కానీ నువ్వు దానం చేయకపోతే, మన దగ్గర కూడా తెలంగాణలో బౌద్ధం ప్రారంభమైన ఒక బావరి దగ్గర కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఆయన కూడా బ్రాహ్మణుడు వచ్చి నాకు దానం ఏమంటే నా దగ్గర ఏం లేదంటే నువ్వు తలబగిలి తెస్తావు అన్నాడు. మనం ఇటువంటి కథలు చాలా పురాణాల్లో వింటాం. నువ్వు కనుక నాకు దానం చెప్తే నువ్వు తలబగిలి చచ్చిపోతావు అని చెప్తారు అనేది. అంటే అటువంటి ఆదిన్న దానం. తర్వాత రెండోది, అది మద్యం గాని, స్త్రీల విషయంలో యజ్ఞ యాగాదుల్లో మద్యం ఏరులైపారు. అదే సమయంలో స్త్రీలను
చాలా జుగుప్సకరంగా అత్యాచారాలు చేశారు. ఇవి చరిత్రలో ఉన్న అంశాలు, ఇవన్నీ చరిత్రలో రాసిన అంశాలు. అత్యంత ముఖ్యమైనది జీవహింస. జీవహింస అంటే అది జీవహింస అనే దాన్ని ఒక దగ్గర కుదించడానికి లేదు. జీవహింస అనేది ఆ రోజు ఎటువంటి పరిస్థితి ఉంది అంటే వ్యవసాయం అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఆవులు లేకుంటే ఎడ్లు లేకుంటే మన వ్యవసాయానికి పనికొచ్చే అనేక రకాలైన జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ధ్వంసం చేసే స్థితి వచ్చినప్పుడు వ్యవసాయం దెబ్బతినే స్థితి వచ్చింది. కాబట్టి ఆ వ్యవసాయం దెబ్బతింటున్నది అనే మార్గం నుంచే జీవహింస వచ్చింది. అందుకే జీవహింస అంటే కేవలం నువ్వు కోడిని కోసుకోవద్దు, పిట్టని పట్టుకోవద్దు అనే దాన్ని కుదించడం చాలా సార్లు అనేక మంది రాశారు. కానీ నిజంగా అది కాదు. నిజమేంటి అంటే వేలాది పశువుల్ని ధ్వంసం చేయడం వల్ల అప్పుడు సంపద అంటే పశువులే. అందుకే మీకు మహాభారతంలో రామాయణంలో పశువుల కోసం యుద్ధాలు జరిగినాయి. గోగ్రహణం యుద్ధం అనేది అందుకే జరిగింది. ఇవన్నీ ఆ రకమైన శీల అనేది కేవలం నైతిక పరమైన అంశం మాత్రమే కాదు. అనేది ఒక యుద్ధ నినాదం. ఆ యుద్ధ నినాదాన్ని గౌతమ బుద్ధుడు ప్రకటించాడు. ఆ తర్వాత మనకు అష్టాంగ మార్గం. మరి అదైతే ఏం చేయాలి? మరి అవి చేయొద్దు, మనిషి ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ఏం చేయాలో చెప్పాడు. ఏంటి? మంచిగా ఆలోచించాలి, మంచి పనులు చేయాలి, మంచి వృత్తిని చేయాలి, మంచి ఈ అష్టాంగ మార్గాన్ని ఆయన మనకు ప్రబోధించాడు. నేను దాని డీటెయిల్స్ పోదలుచుకోలేదు. అంటే ఒక ప్రకటించడం. ఇంకో విషయాన్ని కూడా 4 ఆర్య సత్యాలు అనే దాన్ని బుద్ధుడికి ఆపాదించడం అనే దాంట్లో కూడా అంబేద్కర్ కొంత సంశయం పాటించాడు. ఆర్య సత్యాలు తర్వాత చొప్పించారు అనేది ఆయన యొక్క అభిప్రాయం. దాన్ని మనం ఎగ్జామిన్ చేయొచ్చు. ఎందుకంటే దుఃఖానికి కారణము, దుఃఖ నివారణ ఇవన్నీ కూడా మనకు ఆలోచించి చేసినాయి. అంటే దుఃఖ నివారణానికి ఏం చేశాము అంటే మనం మరో జన్మ లేకుండా చేసుకోవాలనే తీరుని తీసుకొచ్చాం. అందుకే అంబేద్కర్ బుద్ధుడు చెప్పిన నిర్వాణాన్ని ఆయన నిర్వాణము అనే దాన్ని చాలా చాలా శాస్త్రీయంగా వివరించాడు. నిర్వాణం అంటే కేవలం ఏదో చనిపోయిన తర్వాత, నిర్వాణం అంటే సకల వాంఛలను అదుపులో ఉంచుకొని సద్ధర్మ మార్గాన్ని అనుసరించడం అంటే నిర్వాణం అన్నాడు. నిర్వాణం అంటే ఏదో ప్రాణం పోయిన తర్వాత మహాపరినిర్వాణం, ఇటువంటి దాన్ని కూడా అంబేద్కర్ అంగీకరించారు. అంటే నిర్వాణం అనేది ఏంటి అంటే మన యొక్క కోరికలు, అంటే ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా పదవులు సంపాదించాలి, దానికోసం ఏమైనా చేయాలి, దానికోసం ఎటువంటి దుర్మార్గాలైనా చేయాలి, ఎటువంటి పరిస్థితులకైనా మనం ఒడిగట్టాలి అనే దాన్ని అంబేద్కర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ టైంలో ఆ తర్వాత మీకు ఆలోచిస్తే అష్టాంగ మార్గాన్ని దాని ప్రధానంగా చెప్పడంతో పాటు తర్వాత కొన్ని జూమ్ కావట్లేదు, ప్లీజ్ ఎవరైనా జూమ్ సారీ మ్యూట్ చేయండి. ఆయన అనేక మతం సంబంధించి గాని కులానికి సంబంధించి గాని ఇవన్నీ విషయాల్ని కూడా ఎక్కడెక్కడ మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే అంబేద్కర్ ఒక బుద్ధ ధమ్మలో మాత్రమే కాదు, ఆయన 3వ సంపుటంలో గాని 2వ సంపుటంలో గాని అనేక రకాలైన వ్యాసాలలో కౌంటర్ రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ లో ఇంకా చాలా స్పష్టంగా బౌద్ధం గురించి ఆయన మాట్లాడాడు. అంటే ఇంతటి పరిశోధన చేసిన వ్యక్తి అంతిమంగా బౌద్ధం గురించి ఆయన తేల్చింది ఏమిటి అని అంటే బౌద్ధం అనేది ఒక సామాజిక పరమైన విప్లవము, ఒక సామాజిక పరమైన మార్పును అందించిన ఒక మాత్ర ఘట్టము. దీనికి చాలా అంబేద్కర్ చెప్పిన దానికి చాలా ఫలితాలు కూడా ఉన్నాయి. మీరు ఆలోచిస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. బౌద్ధాన్ని రాజులు, వర్తకులు, రైతులు, వృత్తి పని వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు? సాధారణ ప్రజలు సరే, సాధారణ ప్రజలకు సమానత్వము, కులం ఉండకూడదు, కులం అనేది వర్ణం అనేది మానవ సమాజంలో సరైనది కాదు అనే దానికి బుద్ధుడు ప్రతిపాదించాడు. అది వేరే విషయం, పక్కన పెడదాం. వీళ్ళందరూ చేయడానికి కారణం ఏమిటి అని అంటే ఈ వైదిక పరమైన దోపిడి నుంచి బయటపడడం వల్లనే ఆ రోజు మనకి వృత్తులు డెవలప్ అయినాయి, ఆ రోజు మనకి వ్యాపారాలు బయట దాకా వెళ్ళినాయి. దాన్ని మనం అశోకుడి పాలనలో మనం చూస్తాం. నిజంగా బౌద్ధం అనేది
ఒక రూపు రావడానికి, బౌద్ధం అనేది ఒక రకంగా ఒక సామాజిక సిద్ధాంతం అనేది బయట రావడానికి ఒక ప్రధానమైన ఒక కేంద్రం, ఒక ప్రధానమైన వనరు ఎవరు అంటే అశోక్, సామ్రాట్ అశోక్. అందుకే బౌద్ధం యొక్క విస్తరణలో, బౌద్ధం అర్థం చేసుకోవడంలో అశోకుడిని మనం అర్థం చేసుకోకపోతే బౌద్ధం మనకు అర్థం కాదు. అందుకే అశోకుడి పాలన తర్వాత వచ్చిన అనేక రకాలైన మార్పులు, తర్వాత చివరికి మౌర్య సామ్రాజ్యాన్ని దెబ్బతీసిన పుష్యమిత్ర శుంగుడు, ఎవరైతే శుంగ వంశం ప్రారంభకున్న వాడు కూడా దెబ్బతీయలేకపోయాడు. చివరికి బౌద్ధాన్ని అనుసరించక తప్పని పరిస్థితి వైదికులకు వచ్చింది. అప్పుడే వాళ్ళు గోవును పవిత్రంగా చూడటం మొదలు పెట్టారు, అహింస లేదు జీవహింసను బంధు పెట్టారు, లేకుంటే శాకాహారులుగా మారారు. అంటే వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధాంతాలనే మార్చుకున్నారు, దేవతల్నే మార్చుకున్నారు. బౌద్ధం తర్వాత ఇంద్రుడు లేడు, బౌద్ధం తర్వాత వర్ణుడు లేడు, బౌద్ధం తర్వాత వాయు లేడు, బౌద్ధం తర్వాత ఎవరు లేరు. బౌద్ధం తర్వాత వచ్చిన వాళ్ళంతా ఎవరు? మళ్ళీ క్షత్రియకు సంబంధించిన రాజులు, వాళ్ళ అవతారాలు, అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళు మళ్ళీ అధికంలో వచ్చారు. అంటే బౌద్ధం ఆ రోజు సమాజాన్ని ఒక 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 ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్ళగలిగింది. బౌద్ధం గనక ఆ రోజు రాకుండా ఉంటే, బుద్ధుడు గనక ఆ రోజు రాకుండా ఉంటే అది ఒక విధ్వంసకరమైన పరిస్థితుల్లో సమాజం నశించిపోయింది. అంటే ఆ రకమైన ఒక సమాజాన్ని ఒక ముందుకు నడిపించడంలో బౌద్ధం చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. తర్వాత అంబేద్కర్ చాలా విషయాల్ని చాలా సందర్భాల్లో మొత్తం ఆయన పుస్తకంలో చాలా డిబేట్ చేశాడు. పునర్జన్మ గురించి కావచ్చు, కులం గురించి కావచ్చు, స్త్రీలకు సంబంధించిన విషయం కావచ్చు, అన్ని విషయాల్ని మనం ఇప్పుడు ఇక్కడ చర్చించలేం. ఎందుకంటే ప్రాథమికమైన అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించి, అంబేద్కర్ను బౌద్ధాన్ని స్వీకరించడానికి సంబంధించి ముఖ్యంగా ఆయన చాలా స్పష్టమైన ఒక విధానాల్ని కూడా ఆయన అనుసరించాడు. నిజానికి ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అంటే బుద్ధుడి గురించి చెప్పినప్పుడు అంబేద్కర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా బుద్ధుడి గురించి కనుక అంబేద్కర్ ఆలోచించి ఉండకపోయి ఉంటే భారతదేశం పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఈరోజు భారతదేశం సిరియా ఇరాక్ లాగానో, లేకుంటే సిరియా ఇటలీ లాగానో, లేకుంటే ఇరాన్ ఇరాక్ లాగానో, ఇంకో లాగానో ఉండేది. ఎందుకంటే భారతదేశంలో అప్పటికే ఉన్న రెండు ప్రధానమైన హిందూయేతర మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, చాలా సార్లు అంబేద్కర్ ను అడిగాయి, ప్రలోభ పెట్టారని నేను చెప్పను, దానికి మనకు ఆధారాలు లేవు. కానీ అంబేద్కర్ ను తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేశాయి, కానీ అంబేద్కర్ అంగీకరించలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే ఈరోజు ఏ హిందూ మతం ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ హిందూ మతం అనేది పెద్ద థ్రెట్ లో పడేది, ప్రమాదమైన స్థితిలో ఉండేది. అంటే ఒక అంతర్యుద్ధ స్థాయిలో ఈరోజు ఉండేది. అంటే ముస్లిం జనాభా దాదాపు అంటరాని కులాలన్నీ మారిపోయి ఉంటే, దాదాపు క్రిస్టియన్స్కి మారిపోయి ఉంటే ఒక 40%, 30% క్రైస్తవులు, ముస్లింలో చేరేవాళ్ళు. అటువంటి ప్రమాదం నుంచి అంబేద్కర్ కాపాడాడు. అయితే అది దానికి కాపాడడానికి ఆయన దాన్ని తీసుకున్నాను చెప్పలేదు. నాగపూర్ లో మాట్లాడితే ఆయన ఒక విషయం చెప్పాడు, నేను బౌద్ధాన్ని తీసుకోవటానికి ప్రధానమైన కారణం ఒకటి, ఇది ప్రాచీనమైన ఒక సామాజిక సమానత్వాన్ని అందించిన ఒక తాత్విక సిద్ధాంతం. భారతదేశానికి ఇప్పటికే ఒక బ్రహ్మాండమైన ఒక నిర్దిష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానం అందించిన బౌద్ధం ఉంది, కాబట్టి నేను దాన్ని తీసుకుంటున్నానని చెప్పాడు. అంతేకాకుండా బౌద్ధం తీసుకోవడం అనేది ఆయన మతాంతీకరణ అనే దాన్ని కూడా వ్యతిరేకించాడు. ఆయన ఏమంటాడు, నా సొంత ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అంటే, ఒక బౌద్ధం అనేది అణగారిన కులాల, అంటరాని కులాల యొక్క ఒక సొంత ఇల్లు, అది ఈ రోజు అది వేరే వాళ్ళ ఇల్లు కాదు, కాబట్టి వెళ్తున్నారు. అదే విధంగా మూడో అంశం ఏంటి అంటే, బౌద్ధం అనేది ఇప్పటికే ఒక తాత్విక సిద్ధాంతాన్ని ఇచ్చింది, కొత్తగా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తర్వాత రెండో విషయాన్ని కూడా ఆయన మనకు స్పష్టం చేశాడు. అంటే అంబేద్కర్ బౌద్ధాన్ని కేవలం ఒక సామాజిక సిద్ధాంతం కాకుండా రాజకీయ సిద్ధాంతంగా కూడా చూశాడు. అంటే అంబేద్కర్ ఇది రాస్తున్న సమయంలో ప్రపంచాన్ని కమ్యూనిజం, మార్క్సిజం చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసిన పరిస్థితిలో ఉంది.
రష్యాలో విప్లవం విజయవంతమైంది, అప్పటికే చైనాలో విప్లవం విజయవంతమైంది. మార్క్సిజం కమ్యూనిజం అనేది ఒక పెద్ద సిద్ధాంత చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన కాట్మాండ్లో ప్రపంచ బౌద్ధ మహాసభలో మాట్లాడుతూ మార్క్సిజాన్ని బౌద్ధాన్ని రెండింటిని పోల్చాడు. మార్క్సిజం బౌద్ధానికి మించి చెప్పింది కొత్తగా ఏమీ లేదు, ఒక కొత్త సిద్ధాంతం అనేది కొత్త విషయం ఏమి కాదు. ఈ విషయాలన్నీ గౌతమ బుద్ధుడు 2400 ఏళ్ల క్రితమే, అంటే మార్క్స్ పుట్టేనాటికి 2400 ఏళ్ల క్రితం విషయాలన్నీ చెప్పాడు. దాన్ని మార్క్స్ లాంటి వాళ్ళు ఇంకొద్దిగా శాస్త్రీయమైన పద్ధతిలో చెప్పి ఉండొచ్చు. అదేవిధంగా దుఃఖాన్ని ఆయన ఎక్స్‌ప్లాయిటేషన్ గా పోల్చడం, ఆ విధంగా నివారణకు సంబంధించి ఆయన మహాపరినిర్వాణ అంటే కమ్యూనిజం అంటే ఒక దుఃఖం నుంచి బయటపడే సమాజాన్ని అర్థించడం. ఆయన మార్క్సిజాన్ని మార్క్స్ ను 2 విషయాల్లో అంబేద్కర్ వ్యతిరేకించాడు. ఆ 2 విషయాల్లో ఆయన బౌద్ధాన్ని సమర్థించాడు. ఏంటి అది? ఏ సమాజం మార్పు అయినా హింసతో మాత్రమే అది సమాజం మారుతుంది అనే విషయాన్ని బుద్ధుడు అంగీకరించలేదు, నేను అంగీకరించను. ఏ విషయాన్నైనా ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేయాలి అనేది బుద్ధుడు చెప్పాడు. అందుకే ఒక రోజు ఆయనను ఒక రాజు వచ్చి యుద్ధం చేయాలన్నప్పుడు చెప్తాడు, యుద్ధం చేయాలంటే నువ్వు ఎవరి మీద అయితే దాడి చేయబోతున్నావో వాళ్ళు నిత్యం సమావేశం అవుతున్నారా, ఆ ప్రజలందరూ నిత్యం వాళ్ళందరూ సమస్యలు అర్థం చేసుకుంటున్నారా, రోజు కలిసి మాట్లాడుకుంటున్నారా, ఇవన్నీ కనుక ఉంటే వాళ్ళలో ఐక్యత ఉంటే నువ్వేమి చేయలేవు. అంటే దాని అర్థం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశం మీద నువ్వేమి సాధించలేవు అనేది. అంటే ప్రజలందరి భాగస్వామ్యాన్ని గౌతమ బుద్ధుడు అంగీకరించాడు, అంబేద్కర్ అంగీకరించాడు. అందుకే మార్క్స్ ప్రతిపాదించిన 2 విషయాల్ని, ఒకటి హింస ద్వారా సాయుధ విప్లవం ద్వారా సమాజం మారుతుంది అనేది వ్యతిరేకించాడు. రెండోది కార్మిక వర్గ నియంతృత్వ పాలన ద్వారా మాత్రమే సోషలిజం సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా అంబేద్కర్ వ్యతిరేకించాడు. అంటే బౌద్ధాన్ని 2500 ఏళ్ల నుంచి 1950 వరకు ఆయన లాక్కొని రాగలిగాడు. అంటే బౌద్ధాన్ని ఒక సమకాలీన సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా చేయడం జరిగింది. ఎందుకు ఇది జరిగింది? మిగతా వాళ్ళకి అంబేద్కర్ కున్న తేడా ఏంటి అంటే, మిగతా వాళ్ళు గొప్ప మేధావులు కావచ్చు, వాళ్ళకి ఆసక్తి ఉండొచ్చు, కానీ వాళ్ళకి అవసరం లేదు. ఆసక్తి వేరు, అవసరం వేరు. గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతం ఈ దేశంలో ఉండాలి అనేది అంబేద్కర్ యొక్క రాజకీయ కార్యాచరణకు అవసరం. ఎందుకు అవసరము? అది ఉంటే తప్ప ఈ దేశంలో సమానత్వం సాధ్యం కాదు. అందుకే కుల నిర్మూలనలో కూడా అంబేద్కర్ ఆయన మొదటి పాదంలోనే చెప్పాడు, రాజకీయ విప్లవం ఉందా, సామాజిక విప్లవం ఉందా అని ఎవరైనా అడిగితే నేను సామాజిక విప్లవాన్ని, సామాజిక మార్పునే ముందు కోరుకుంటాను. మీరు రాజకీయ విప్లవాన్ని ఎంత సాధించినా మీరు తిరిగి వెనక్కి వెళ్తారనే విషయాన్ని ఆయన 1936లో 35లో చెప్పిన విషయం మనకు రష్యాలో, చైనాలో మనం చూసాం. ఎట్లా వెనక్కి వెళ్ళారు, ఎట్లా మళ్ళీ అక్కడ బూర్జువా సిద్ధాంతాలు, మళ్ళీ అక్కడ దోపిడీ, మళ్ళీ అక్కడ సొంత ఆస్తి వ్యవహారం, ఇవన్నీ వచ్చినాయి. అందుకే అంబేద్కర్ ఎంత బాగా చెప్పాడంటే, మీరు చెప్తున్న కమ్యూన్లు అక్కడ బౌద్ధ సంఘాలుగా ఉన్నాయి, మీరు చెప్తున్న సొంత ఆస్తి లేని విధానం అక్కడ ఉంది, మీరు చెప్తున్న ఆస్తులు బిక్కులకు అవసరం లేదనే విషయాన్ని మీరు ఇప్పుడు మావో లాంటి వాళ్ళు ఎర్ర సైన్యంలో సైనికుడికి ఒక సూది లేదుంటే ఒక ప్రజల దగ్గర ఏది తీసుకున్నా ఇచ్చేయాలి, సైన్యం ఉంచుకోకూడదు, పార్టీ సభ్యులు ఉంచుకోకూడదు అనే సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు. నిజానికి నాకు ఇంకొక విషయం కూడా మీ అందరి ముందు పంచుకోవాలని ఉంది. బౌద్ధాన్ని అర్థం చేసుకున్న మార్క్సిస్టుల్లో మావో ఒకరు. మావోకు ఎందుకు సాధ్యమైంది అని అంటే, మావో కుటుంబంలో అందరూ కూడా బుద్ధిస్టులే. ఆయన చిన్నప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తారు. ఆయన తన తల్లి అంటే అమ్మమ్మ గౌతమ బుద్ధుడికి ఏదో ఒక అర్పించి రావాలి అని అంటే ఆమె సాధ్యం కాకపోతే మావో వెళ్ళి స్వయంగా మొనిస్ట్రీలో దాన్ని సమర్పించి వచ్చినట్టు మనం చూస్తాం. అంటే చైనా అనేది మొదటి నుంచి ఒక బౌద్ధం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని మావో లాంటి వాళ్ళు చాలా చక్కగా బౌద్ధం నుంచి అర్థం చేసుకున్నారు. కన్ఫ్యూషన్ థియరీ ఏదైతే చైనాలో ప్రాచీన సిద్ధాంతం ఉందో దానికంటే మిన్నగా మావో బౌద్ధాన్ని ఎక్కడ ప్రస్తావించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మతం అనేసరికి అందరూ ఒక రకంగా ఇది చేస్తారు. అందుకే అదే విషయాన్ని మళ్ళీ మనం బౌద్ధాన్ని అంబేద్కర్ మతం అనాలనా లేదా అనేటప్పటికీ ఆయన మతం అనే దాన్ని అంగీకరించలేదు. అంబేద్కర్ చెప్పింది ఇది ధమ్మం మాత్రమే. మతము అంటే ఒక దేవుడు, మతం అంటే ఒక గ్రంథం, మతం అంటే ఒక పూజా విధానం, ఇవన్నీ ఉండాలి. కానీ
అదే విధంగా దేవుడుగా అంగీకరించాలి. బుద్ధుడు తప్ప మిగతా వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో, అది హిందువులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఇస్లాం కావచ్చు. కృష్ణుడైతే నేనే దేవుణ్ణి అన్నాడు. క్రీస్తేమో నేను దేవుని యొక్క బిడ్డని అన్నాడు. ఆ మహమ్మద్ ఏమో నేను దేవుని యొక్క ప్రవక్తని అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా దేవునితో అనుసంధానం చేసుకున్నారు. కానీ బుద్ధుడు అటువంటి వాడు కాదు అని అంబేద్కర్ చెప్పాడు. బుద్ధుడు తనకు తానుగా నేను దేవుణ్ణి అని గాని, లేకుంటే నన్ను అనుసరించాలని అని గాని, ఇంకో విషయం చాలా ఎంతటి సామాన్య స్థితికి వచ్చాయంటే, మీరు నన్ను ఎప్పుడైనా నా అధికారాన్ని లేకుంటే నా ఆధిపత్యాన్ని లేకుంటే నా ఆలోచనను అంగీకరించని నేను ఏనాడు చెప్పట్లేదు. నేను చెప్పిన విషయాన్ని కూడా మీరు పరిశీలించకుండా, ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అనుసరించాలని నేను కోరుకోవటం లేదు అన్నంత ఒక సామాజిక ప్రజాస్వామ్య ఆలోచన విధానాన్ని గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మనం అనేక సార్లు విన్నాం. అంబేద్కర్ అదే చెప్పాడు. అంటే ఆ విధంగా గౌతమ బుద్ధుడు యొక్క జీవితాన్ని, గౌతముడు బుద్ధుడి యొక్క బోధనల్ని, గౌతమ బుద్ధుడి యొక్క అనేక వాదనల్ని, ఆయన మార్గాన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో, ఒక శాస్త్రీయమైన విధానంలో మనకు అందించిన ఒక గొప్ప దార్శనికుడు, తాత్వికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే అటువంటి ఒక గొప్ప వ్యక్తి చివరికి చాలా మంది మనం సిద్ధాంతాలు మాట్లాడుతుంటాం, కానీ ఆచరణలో దాన్ని విస్మరిస్తూ ఉంటాం. కానీ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏ సిద్ధాంతాన్ని అయితే చెప్పాడో ఆ సిద్ధాంతాన్ని ఆచరించాడు, ఆ సిద్ధాంతంలోకి వెళ్ళాడు, ఆ సిద్ధాంతాన్ని ఆచరించేటట్టు ఈరోజు భారతదేశంలో ఒక నవీన బుద్ధుడిగా, ఒక నవీన బౌద్ధానికి ఒక ఆద్యుడిగా ఈరోజు ప్రపంచం అంతా అంబేద్కర్ కొనియాడుతున్నారు. ఈరోజు మనమే కాదు, దక్షిణాసియా దేశాలు కావచ్చు, పాశ్చాత్య దేశాలు కావచ్చు, చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా అంబేద్కర్ లాంటి వ్యక్తిని బౌద్ధానికి ఒక ప్రతినిధిగా, బౌద్ధాన్ని మళ్ళీ పునర్జీవింపజేసిన వ్యక్తిగా మనం చూడడం అనేది జరుగుతా ఉంది. అంటే అంబేద్కర్ యొక్క ఆలోచనని, అంబేద్కర్ యొక్క విధానాల్ని, బౌద్ధాన్ని అనుసరించడం ద్వారా ఒక తాత్విక శాస్త్రీయ విధానాన్ని మనం అనుసరించినట్టు అవుతాం. ఆ విధంగా మాత్రమే బౌద్ధాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని, బౌద్ధం పట్ల ఆయన అనుసరించిన పద్ధతిని, ఆలోచించిన తీరుని, ఆయన అర్థం చేసుకున్న తీరుని కూడా మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన చెప్పిన విషయాల్ని చాలా అందుబాటులో ఉన్నాయి. అది బుద్ధుడు ధమ్మం కావచ్చు, రెవల్యూషనరీ కౌంటర్ రెవల్యూషన్ కావచ్చు, ఐదవ సంపుటంలోని విషయాలు కావచ్చు, 17వ సంపుటంలో ఉన్న అనేక రకాలైన ఉపన్యాసాలు, లేదు ఆయన రచనలు కావచ్చు, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు సామాజికంగా బౌద్ధం యొక్క అవసరాన్ని మనం ఇంకా చాలా ఎక్కువ అవసరం ఉంది. ఈరోజు రోజు రోజుకు పెరుగుతున్న అసమానతలు, అంతేకాకుండా అంబేద్కర్ బౌద్ధాన్ని పంచశీలకు పరిమితం చేయలేదు. అంబేద్కర్ తాను నాగపూర్ లో బౌద్ధం తీసుకుంటున్నప్పుడు మనకు 21 ప్రమాణాలని, అంటే 21 ఓత్, 21 ఓత్స్ ని మనకు ఇచ్చాడు. అందులో కూడా చాలా ఉన్నాయి, మూఢనమ్మకాలు కావచ్చు, రాముని కృష్ణుని పూజించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు. అంటే బౌద్ధాన్ని నవీన పద్ధతుల్లో మనం అర్థం చేసుకోవడానికి, బౌద్ధాన్ని ఆచరించడానికి ఆయన ఒక పూజా పఠనం, బౌద్ధాన్ని మనం ఎట్లా అనుసరించాలి, ఎట్లా ఇండ్లలో మనం బుద్ధుని జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించుకోవాలి అనే ఆ విషయాన్ని కూడా మనం రాయడం జరిగింది. అందుకే బౌద్ధాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు ఆయన కొంతమంది మిత్రులతో ఒక మాట చెప్పాడు, నేను బౌద్ధం గురించి ఒక స్పష్టమైన ఒక విధానంతో కూడిన ఒక పుస్తకాన్ని నేను రాయాలి, దానికి సంబంధించిన ఒక సమాచారాన్ని భారతదేశ ప్రజలకు అందించాలి. ఇప్పుడు అదంతా ఒక దగ్గర లేదు, అది రాసిన తర్వాత మాత్రమే నేను బౌద్ధాన్ని తీసుకోగలుగుతాను, అప్పుడు మాత్రమే నేను నిజమైన బౌద్ధుని, నిజమైన బౌద్ధ అనుచరుని కాగలుగుతానని చెప్పడం అంటే ఎంత నిబద్ధతతో, ఎంత నియతితో ఆయన తన మార్గాన్ని, తన ప్రయాణాన్ని సాగించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, భారతదేశానికి ఒక పరిష్కారాన్ని చూపెట్టేది బౌద్ధం. ఆ బౌద్ధానికి ఒక మార్గనిర్దేశం చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చాలా విషయాలు చెప్పాడు. కొత్తగా చరిత్రను అర్థం చేసుకోవాలంటే కూడా మార్క్సిజం చెప్పినట్టు ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అంటే అంబేద్కర్ చెప్పాడు, భారతదేశ చరిత్ర అంతా బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన చరిత్ర. అదేవిధంగా
అప్పుడు ఏదైతే బ్రాహ్మణిజం అప్పుడున్న తమ యొక్క క్యాపిటలిజం బ్రాహ్మణిజం ఒక్కటే ఉండేది. ఈ రోజు బ్రాహ్మణిజం క్యాపిటలిజం కలిసి కార్పొరేటిజం గా తయారైపోయాయి. అటువంటి విషయాల్లో ఈ రోజు రైతులు కావచ్చు, ఆదివాసుల మీద జరుగుతున్న విషయాలన్నిటి కూడా ఇందులో భాగమే. అందుకే అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్పాడు, భారతదేశ ప్రజలకు శత్రువులు కార్పొరేట్ అండ్ క్యాస్ట్ అండ్ క్యాపిటలిజం, బ్రాహ్మణిజం అండ్ క్యాపిటలిజం. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ మనం బౌద్ధం నుంచి నేర్చుకోవాలి, అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి. ఆ విధంగా మన మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి. జై భీమ్, జై బుద్ధ. మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు.